మూంగ్ దాల్ మట్రీ. మట్రీ అంటే పెసరపప్పు బిళ్ళలు. ఇప్పుడు పిండి వంటల్లో ఇదో రకం, ప్రయాణాల్లో తింటారు. ఎక్కడ చేసుకుంటారు ఇది? టీ తాగుతూ కూడా తింటారు, ఉత్తర భారతదేశం. అందుకు అంటే అంటే చూస్తాయంట. ఇదిగో గంట సేపు నానబెట్టిన పెసరపప్పు, కొంచెం ఉప్పు వేయి. ఇదో చూడు, చిన్న రుబ్బురోలు అందుకో. ఇది పొడి చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు. దాంట్లో కొంచెం నా దొడ్డు పేయాలా? అక్కర్లేదు అక్కర్లేదు, అందులో వేసేగా ఉప్పు సరిపోద్ది. సోంపు, జీలకర్ర, ధనియాలు, వాము, ఆరోగ్యం, అన్ని ఆరోగ్యప్రదమైనవి. అసలు రోజు ఈ 4 కలిపి పొడి చేసుకుని, వేయించేసి పొడి చేసుకుని, పొడి ఒక డబ్బాలో పెట్టుకుని రోజు అంత పిసర తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది వాయువులో కలిసిపోద్ది. ఒక 4 గంటలు నూనె, రెండు ఎండు మిరపకాయల పొడి, గోధుమ పిండి, ఎసేయ్, మైదా పిండి, కొత్తిమీర, ఇది కొంచెం నీళ్లు కలిపి, నీళ్లు చిలకరించి ఉండలు చేసి పెడితే పూరి అచ్చులో వేసేసి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. తీసుకుని ఒక 4-5 రంధ్రాలు చేయాలి. చిన్న చిన్న హోల్స్ ఎందుకు చేయాలి? చిన్న చిన్న బొక్కలు. పొంగదు, పూరిలాగా పూరిలాగా పొంగుతాయి. మట్టిని పొంగరాదు. కొంచెం నీళ్ళే. గుజరాతీయులు, ఉత్తర భారతీయులు చాలామంది రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు వీటిని పెట్టుకుంటారు. బెల్లంతో చేసిన ఆవకాయ కూడా పెట్టుకుంటారు. ఎక్కువ మంది టీ తాగుతూ మధ్య మధ్యలో తింటారు. నేను ఒకసారి మన దగ్గర దక్షిణ భారతంలో, నేను నీ మాట విను, ముందు నువ్వు నా మాట విను. మనం ఇక్కడ ఏంటి, సమోసాలు తిన్నాం అనుకో, సమోసాలు తిన్న తర్వాత టీ తాగుతాం లేదా కాఫీ తాగుతాం. ఉత్తర భారతదేశంలో అలా కాదు. టీ తాగుతూ మధ్య మధ్యలో సమోసా తింటారు, టీ తాగుతూ మధ్య మధ్యలో మట్రీ తింటారు. వాళ్ళు టీ తాగుతూ మధ్య మధ్యలో, అదే నువ్వైతే టీ, మట్రీ, సమోసా 3 కలిపేస్తావు. మన సిస్టమ్ వేర్లే. సోపు బాబు చూడు, కొంచెం గట్టిగా ఉండలు చేసి ఇందులో పెట్టి బాబా ఇగో పూరి పెట్టకు నూనె రా. బాబాయ్ పెట్టు. సన్నగా కాదు, లావు ఉండాలి. అలాగే పెట్టి ఇక్కడ. ఇంకోటి అందుకో. దీనికి ఇలా ముళ్ళ చెంచాతో 2-3 చోట్ల కన్నాలు పెడితే సరిపోతుంది. ఒక్కొక్కటి వేసేయాలా? అన్నీ పది 12 నిమిషాలు పడుతుంది. ఒక 3 నిమిషాల తర్వాత ముట్టుకో. బాబాయ్ ఒక్కసారి చూడిగా తీసే. అరిటాకు పరిచిన చెక్క గట్టిలోకి వేయి, అన్ని బౌలించాయి. సూపర్. అటు పక్క పెట్టు.
మూంగ్ దాల్ మఠరి ఎలా తయారు చేసావు? మూంగ్ దాల్ మట్రి ఎలా తయారు చేశానంటే, ముందుగా రోట్లో జీలకర్ర, ధనియాలు, వాము, సోంపు వేసి దంచుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు బేసిన్ లో గంట సేపు నానబెట్టిన పెసరపప్పు, సరిపడా ఉప్పు, మనం దంచుకున్న పొడి, 4 గరిటెల నూనె వేసి ఎండుమిర్చి పొడి, గోధుమ పిండి, మైదా పిండి, కొత్తిమీర వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి మళ్ళీ కలుపుకొని ఉండలుగా చేసి పూరిపీటలో పెట్టి కొంచెం మందంగా ఒత్తుకొని చిల్లులు పెట్టి వేడి నూనెలో వేసి చిన్న మంటలో వేయించుకుంటే మూంగ్ దాల్ మట్రి రెడీ.